మేల్ 33 years ఒక పేషెంట్ నా వీక్నెస్తో వచ్చారండి. కాలు లాగేస్తుందని, కాలు పట్టేస్తుందని వచ్చారు. వచ్చిన తర్వాత మార్నింగ్ మేము రెగ్యులర్ బ్లడ్ టెస్ట్, సీరం ఎలక్ట్రోలైట్స్ అన్నీ చేసిన తర్వాత సాయంత్రము నర్వ్ కండక్షన్ స్టడీ చేసాము. నర్వ్ కండక్షన్ స్టడీ చేసిన దాంట్లో కొద్దిగా మనకి సిమ్టమ్స్ లా కనిపించాయి. సో వెంటనే మనము ట్రీట్మెంట్ స్టార్ట్ చేసాము, ఐవీఏజీ ట్రీట్మెంట్. కాకపోతే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే మనం మెడిసిన్స్ స్టెరాయిడ్స్తో స్టార్ట్ చేయొచ్చు, కానీ అది చేయడానికి అవ్వలేదు. బికాస్ ఆ పేషెంట్ ఈజ్ సఫరింగ్ ఫ్రమ్ డయాబెటీస్. సో 2 years నుంచి డయాబెటీస్ ఉంది. సో వీ హ్యాడ్ టు స్టార్ట్ విత్ ఐవీఏజీ. ఐవీఏజీ ఈజ్ అ నార్మల్ ట్రీట్మెంట్. ఇట్స్ నాట్ ఓన్లీ ఫర్ జీబీఎస్, బట్ ఫర్ జీబీఎస్ ఇట్స్ అ కన్ఫర్మ్ ట్రీట్మెంట్. బట్ ఇంకా టెస్ట్లు ఉన్నాయి ఫర్దర్గా కన్ఫర్మ్ చేయడానికి. ప్రస్తుతానికి నర్వ్ కండక్షన్ స్టడీస్ ద్వారా మాకు అర్థమైంది ఏంటంటే నర్వ్ వీక్నెస్ ఉంది. సో వీ స్టార్టెడ్ విత్ ఐవీఏజీ. అది అంటే జీబీఎస్ అని ఇంకా కన్ఫర్మేటరీ ఇంకొక టెస్ట్ ఉంటుందండి, సెరలాజికల్ టెస్ట్ చేయాలి. తర్వాత నర్వ్ బయాప్సీ లాంటివి చేయాల్సి వస్తుంది. అంటే సస్పెక్టెడ్ కేస్ అనే చెప్పాం, కానీ ఇట్స్ కన్ఫర్మ్ కేస్ అని మేము చెప్పలేదు. ఇట్స్ సస్పెక్టెడ్ కేస్, బట్ ట్రీట్మెంట్ హ్యాస్ బీన్ స్టార్టెడ్. అతను కొద్దిగా ప్రస్తుతానికి నిన్నటికి ఇప్పటికీ కాస్త రికవరీలో ఉన్నారు. ఇక ఫర్దర్ ఏమైనా ఉంటే టెస్ట్లు చేశాక మళ్ళీ వెల్లడిస్తామని చెప్తున్నా. రూరల్ ఏరియా నుంచి వచ్చారండి, నాట్ మచిలీపట్నం. ఆయన ఇచ్చిన ఆధార్ కార్డులో లైక్ పెడనా అని ఉందమ్మా. ఫర్దర్గా ట్రీట్మెంట్ కోసం ఇంకా ఇంజెక్షన్స్ కావాల్సినవి మేము తెప్పిస్తున్నాము. అలాగే సెరలాజికల్ టెస్ట్లు ఏమన్నా ఉంటే అవి కూడా ఇక్కడ చేయడానికి ఉండింది. కొద్దిగా ఇంకేమన్నా మనకి ఇదిగా ఉంది అంటే అప్పుడు పంపిస్తాం, కానీ బట్ కన్ఫర్మేటివ్గా వీ కెన్ డీల్ ద కేస్ ఇన్ మచిలీపట్నం ఇట్ సెల్ఫ్. ఏం లేదు, అవి సిమ్టమ్స్. ఇట్స్ నాట్ క్లినికల్ డయాగ్నోసిస్ మాత్రమే, కన్ఫర్మ్ డయాగ్నోసిస్ ఉంటుంది. కానీ ఎర్లీ ట్రీట్మెంట్ ఇస్ ద బెస్ట్ అని చెప్పి మేము ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తాము.